నమస్తే బోసుకుమారి. నిన్న ఓజీ సినిమాకి సంబంధించి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాన్ని ఒక ఈవెంట్ అంటారా? అసలు ఈవెంటేనా అది? మామూలుగా ఏదో వచ్చాడు, అసలు ఒక డాన్సులు లేవు, విధానం లేదు, ఏందో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ వచ్చినటువంటి ఆయన ఎంట్రన్స్ కూడా ఏదో క్లమ్జీగా జరిగిపోయింది. ఆయన చుట్టూ జనాలు తప్పితే ఆ మొత్తం తప్పితే ఆయన ఏది లేదు. ప్లస్ పెద్ద ఏముంది దాంట్లో ఈవెంట్ అనేటువంటి విధంగా ఎవరైతే హేటర్స్ ఉంటారో, పవన్ కళ్యాణ్ గారి హేటర్స్, వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి, దీంట్లో కొంత బాగా ఆలోచిస్తే, బట్ మీరు కావాలని బురద జల్లటం, ఏదో ట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప, కుండపోత వర్షం కురిసింది తెలుసా. అసలు ఏం లేదు. అసలు ఆ వర్షానికి అయితే మిగతా ఏదైనా ఫంక్షన్ అయితే ఒక్కరు కూడా ఉంటారు, అక్కడ అందరు వెళ్ళిపోతారు. కానీ అంత పెద్ద స్టేడియం, అంత పెద్ద జనాభా ఒక్కసారిగా స్టాండ్ ఓవేషన్ ఇచ్చి నిలబడిపోయి అలాగే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు తప్ప, అంత వర్షంలో ఆయన చెప్పింది వింటున్నారు తప్ప కనీసం కాలు కూడా కదపలేదు. అది ఆ నైట్ అంతా వర్షం పడినా కూడా వాళ్ళు అక్కడే నుంచి ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఆవిర్భావ సభ జనసేన పార్టీకి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏదో సంవత్సరం అనుకుంటాం, అప్పటికి గెలవలేదు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ స్టార్ట్ అవటానికే నైట్ 11 అయిపోయింది, 11 దాటిపోయింది. సభ మొత్తం కంప్లీట్ అయ్యేకే అర్ధరాత్రి అయిపోయింది. ఎప్పుడో 4 గంటలకి 3 గంటలకి వచ్చినటువంటి వాళ్ళు, మధ్యాహ్నం 3-4 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు మరుసటి రోజు 12-1 గంట దాకా ఆ గ్రౌండ్ లోనే ఉన్నారంటే కనీసం పురుగు కూడా కదలేదు. అది పవన్ కళ్యాణ్ గారి స్టామ్. అక్కడ డాన్సులకో లేకపోతే ఇంకోటికో సాంగులకో వీటి కోసం రారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే వస్తారు, పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అని చెప్పడానికి నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఒక నిదర్శనంగా నిలిస్తే, దీన్ని అదేం ఈవెంట్, అదేం జరిగింది, ఆయన డ్రమ్ములు ఎందుకు వాయిస్తున్నాడు, ఈయన ఎందుకు వాయిస్తున్నాడు, ఇదా మాక్సిమం ఉన్న దాంట్లో. విపరీతంగా కుండపోత వర్షం కురుస్తుంటే ఆ వర్షంలో కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఈవెంట్ చేతిలోకి తీసుకొని కనీసం యాంకర్ నుంచునే పొజిషన్ లేదు. అసలు పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి బాగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడం మాత్రం అద్భుతంగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి శాయశక్తిలో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారని చెప్పడంలో ఎటువంటి అసెక్ట్ లేదు. చివరికి ఆ వర్షం తడుస్తూ అట్లాగే నిలబడిపోయినటువంటి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి, ఏదో ఒక సంతోషాన్ని ఇవ్వాలనేటువంటి దాంతో అటు సుజిత్ గారితో తమన్ గారితో గొడవ పడైనా సరే, ఆ ట్రైలర్ ఎలాగున్నా సరే పర్లేదు, కంప్లీట్ అయినా ఓపెనా ఏం లోపాలు ఉన్నా సరే మీరు ప్లే చేయండి, సమయం ఇదే. అది పవన్ కళ్యాణ్ గారి ఆ స్థిత ప్రజ్ఞత అంటారు కదా. అంటే ఆ టైంకి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆయన ట్రైలర్ ఏమంటానికి కారణం ఉన్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఏమనేవాడు కాదు. అంతమంది నుంచొని దేనికోసం ఉంచోవాలి, అంత ప్రేమ అంత ఆప్యాయత చూపిస్తున్నారు కదా, దేనికోసం. బట్ డిసప్పాయింట్ చేయకూడదు. ఏదో ఒక సంతోషాన్ని ఇచ్చి ఆ వర్షంలో అక్కడ నిలబడి ఉన్నారు, మరి తిరిగి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడతారు. ఆ ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటే ఆ హ్యాపీనెస్ తోటి ఇంటికి చేరుకుంటారు. అదొక ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒక జ్ఞాపకంగా అందించాలనేటువంటి విధానంతో ట్రైలర్ ప్రదర్శింప చేశారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు. అది ఆ తర్వాత సెల్లో తీసి యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి. కానీ తర్వాత మళ్ళీ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎన్ని అమంతరాలు ఎదురైనా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ వదలరు, విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఎంత బురద జల్లినా, అంటే చెడ్డ ప్రచారం చేసినా అది జరిగేటువంటి పని కాదు అని చెప్పడానికి ఈ ఈవెంట్ ఒక నిదర్శనం. సూపర్ అంటే సూపర్ సక్సెస్. మరేమైతే